నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ అయినా సరే కానీ, ఇండియా అయినా సరే కానీ, ఆ దేశంలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ దేశాలనే కించపరిస్థితి మాట్లాడితే కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం ఇది చేసి చూపించింది. కువైట్ దేశంలో కువైట్ దేశాన్ని ఎగతాళి చేస్తూ, కువైట్ దేశాన్ని తిడుతూ వీడియోలు మరియు పోస్టులు పెట్టిన ఇద్దరు కువైటీ పౌరులకు జైలు శిక్ష పడింది. కువైట్ దేశంలోని ప్రస్తుత పరిస్థితిని అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోకు సంబంధించిన కేసులో ఇద్దరు కువైటీ పౌరులకు కఠిన కారాగార శిక్షతో కూడిన 3 ఏళ్ల జైలు శిక్షను కువైట్ కోర్టు విధించిందనమాట. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయిందనమాట. అందులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న ఇద్దరు కువైటీలు మరియు ఒక కొలంబియా వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఆ వీడియోలోని విషయాలు తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించడం మరియు టెలిఫోన్ను దుర్వినియోగం చేయడం వంటి కొన్ని నేరాలకు పాల్పడటాన్ని సూచిస్తూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. నిందితులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాము, అలాగే వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ దేశ ప్రయోజనాలకు హానికరమైనదిగా లేదా జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చేసేదిగా భావించే కంటెంట్ను ప్రచారం చేయడం లేదా పోస్ట్ చేయడం ఎవరిపైనైనా సరే కానీ చట్టం కఠినంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం కువైట్లో యుద్ధ పరిస్థితులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క పరిస్థితులను అపహాస్యం చేస్తూ ఇద్దరు కువైటీ పౌరులు మరియు ఒక ప్రవాస వ్యక్తి, కొలంబియా దేశానికి సంబంధించిన వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ను తిడుతూ అవమానపరుస్తూ అలాగే వాళ్ళైతే వీడియోలు చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చేరుకుంటూనే వాళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచగా వాళ్లకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి విషయాలలో మాట్లాడకండన్నా, ఎందుకంటే దేశంగానే దేశానికి వచ్చాం, 10 రూపాయలు సంపాదించుకొని వెళ్ళామన్నట్టున్నారు. కానీ ఇటువంటి వాటిలో తలదూరిస్తే కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.